సో ఇప్పటివరకు ఈ పక్కా తెలంగాణకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మనం వాడుతున్న కెమెరా ఏదైతే ఉందో కెమెరా కూడా కాలోజీ టీవీ సీనన్న నేను ఏ వ్యవస్థలో అయితే కాలోజీ టీవీ వేదికగా కొంత బలంగా తెరపైకి వచ్చే ప్రయత్నించినో ఆ వేదిక నుంచి వెళ్ళే కాలోజీ టీవీ ద్వారానే సీనన్న రిక్వెస్ట్ చేసి ఒక కెమెరా తీసుకోవడం జరిగింది. ఆ కెమెరా ద్వారానే ఈ 1 మంత్ కాలంలో మనం వీడియోలు చేసుకోవడం జరిగింది. తర్వాత సీనన్న కెమెరా అడిగిన వెంటనే మళ్ళీ వాళ్ళ కెమెరా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇంకా ఏ మైక్స్ అయితే నేను పెట్టుకున్నో ఈ మైక్స్ కూడా పక్కా తెలంగాణ కావు. ఓయూ సురేష్ యాదవ్ అన్న మీకు అందరికి పరిచయమే, ఉద్యమ బిడ్డ. ఆ సురేష్ అన్న దగ్గర ఈ మైక్స్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆఫీస్ కూడా చాలామంది ఆఫీస్ పెద్దగా ఉంటుంది, కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ ఉంటుంది అనుకుంటుంది. సో ఇదే ఆఫీస్. సో మన దగ్గర పక్కా తెలంగాణ దగ్గర ఎడిటింగ్ అండ్ కెమెరామ్యాన్ శ్రీకాంత్, ములుగు బిడ్డ శ్రీకాంత్ మన దగ్గరనే వర్క్ చేస్తాడు. ఎడిటింగ్ ఆయనే చేసుకుంటాడు, కెమెరా హ్యాండ్లింగ్ కూడా ఆయనే చేసుకుంటారు. తద్వారా కొంత ఇబ్బందికరంగా అవుతుండొచ్చు, అంటే కాస్త కంటెంట్ విషయంలో కాస్త లేట్ అవుతుండొచ్చు. అంటే అన్ని ఛానళ్ళల్లో అప్లోడ్ అయిన తర్వాత మన ఛానల్లో అప్లోడ్ అవుతుండొచ్చు. ఎందుకంటే కెమెరామ్యాన్ ఒకటే, ఎడిటింగ్ ఒకటే. ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ చేసుకోవాలి, ఎస్ఈఓ చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి కొంత జాప్యం జరుగుతుండొచ్చు, లేట్ అవుతుండొచ్చు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే దయచేసి క్షమించండి. సో ఇదే పక్కా తెలంగాణ ఆఫీస్. సో శ్రీకాంత్ ఇక్కడే పడుకుంటాడు. సో ఇదే మన ఆఫీస్, ఇదే సిస్టమ్. సో ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడే ఎడిటింగ్ చేసుకుంటాడు. సో ఇదే ఆఫీస్ సంబంధించిన ఒకే ఒక సిస్టమ్ ఉన్నది. సో రీసెంట్గా నేను స్టేషన్ గన్పూర్, వరంగల్ ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా ఫోన్లోనే తీసుకున్నాం. కాలోజీ టీవీలో పనిచేస్తా ఉన్న సన్నీ అన్న ఇద్దరం అక్కడికి వెళ్ళిన క్రమంలోనే సో కంప్లీట్ ఆ స్టేషన్ గన్పూర్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, మనం అక్కడ మాట్లాడే ప్రదేశం కంప్లీట్ ఆ ఫోన్లో తీసుకున్న వీడియోస్. దాని ద్వారానే కొద్దిగా క్వాలిటీ కూడా మిస్ కావచ్చు కనుక, వాయిస్ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు కాక. సో అతి త్వరలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తి క్లారిటీ తోటి వచ్చే ప్రయత్నం చేస్తా.